హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో రకరకాల యాప్ల గురించి వింటూ ఉన్నాం. మొబైల్లో లోన్ యాప్లకు సంబంధించి రకరకాల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. మన మొబైల్లో ఎప్పుడైతే వాళ్ళ లోన్ యాప్కి సంబంధించి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటామో, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే మన కాంటాక్ట్స్ కావచ్చు, మన గ్యాలరీ కావచ్చు, మన ఫోన్ అంతా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నట్లుగా మన కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేసుకుంటుంటారు. ఎప్పుడైతే దాన్ని సరిగ్గా కట్టలేదో లేదు ఇంకా వాళ్ళకి ఏదో కావాలనుకున్నప్పుడు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు సామాన్యులు దీని వైపు దీని యొక్క బాధితుల్లో సామాన్యులను అయితే చూసాము. కానీ ఇప్పుడు ఒక అఘోరిగా ఉన్నటువంటి అరవింద్ అఘోరి గారికి కూడా ఈ లోన్ యాప్ యొక్క కష్టాలు తప్పనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అరవింద్ అఘోరి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. లోన్ యాప్కి ఏ విధంగా ఆయన గురయ్యారు, ఏంది అసలు ఆయనకు వచ్చినటువంటి బాధ ఏంటి, వాళ్ళు ఏ విధంగా హరాజ్ చేస్తున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హర మహాదేవ్. ఏంటి అసలు ఈ లోన్ యాప్లు ఏంటి? జనరల్గా రకరకాల మంది కుటుంబాల్లో చిన్న చిన్న అవసరాల కోసం, అవునండి, లేదంటే కొంతమంది ఇంకేదో మా ఇంట్లో మాకేదో కావాలి అని అత్యాశకు పోయినటువంటి పక్కింటోళ్ళు చూసో ఎదురింటోళ్ళు చూసో నాకేదో లేదు, నా భర్త లేకపోతే నా భార్య చేస్తున్న దాంతో మాకు అన్ని రావట్లేదు అనే దాంతో కొంతమంది యాప్లకి వెళ్ళటం చూస్తున్నాం. అన్నిటికీ మించండి ఈరోజు ప్రజలు ఏ స్థాయికి చెందిన వాళ్ళైనా సరే ఆశలు, కోరికలు ఆకాశంలో గుర్రాలయ్యి, రెక్కల గుర్రాలయ్యి పరుగులు తీస్తున్నాయి. దీని మూలంగా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి చూసుకుంటే, ప్రపంచ బ్యాంకు అక్కడి నుంచి తీసుకుంటే, మన తలకు నేషనల్ బ్యాంక్స్ అయినా కానీ అంతకు మించి మైక్రో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మైక్రో లోన్స్ అని చెప్పి ఇంతకుముందు వచ్చింది. ఇది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రోజువారీ 1000 రూపాయలు 2000 తీసుకోవడము, దాని తర్వాత వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడము, అంతకు మించి చెప్పాలంటే ఆ ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళ చెంగు పట్టుకుని లాగటము, ఇలాంటి దురాగతాలని మనం చూసాం. ఇదంతా కూడా ఏంటంటే కేవలము అప్పుతో బతకాలి అనేటువంటి సగటు మనిషి తాలూకు మైండ్ సెట్ వల్ల ఏర్పడింది. ఓకే, బ్యాంకులు చెప్తాయండి, 1,00,000 చెప్తాయండి. నాకు కూడా రోజు మీకు ఏమైనా లోన్ కావాలా, హోమ్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా, బైక్ లోన్ కావాలా, ఇలాగ ఆటో లోన్ కావాలా, ఇలాగ ఎన్నో రకాల లోన్స్, మెడికల్ లోన్ కావాలా, ఇలాగ ఎన్నో నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఆ కాల్స్ అన్నిటికీ నేను ఇచ్చే సమాధానం ఒకటే, నాకు అప్పు అన్నది వ్యతిరేకం. నేను అప్పులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉంటే తింటాను, లేదంటే పచ్చడి వేసుకుని తింటాను, నాకు అప్పులు అవసరం లేదు అని ఒక సింగిల్ మీరు ఎట్లా ఈ లోన్ యాప్ ఏ విధంగా బాధితులయ్యారు చెప్తాను. నాకు ఒక అఘోరగా అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఒక 80,000 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళనే ఫాలోవర్స్ అనొచ్చు, అంతకుమించి జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఫ్యాన్స్ అనొచ్చు ఉన్నారు. 80,000 మంది ఆల్మోస్ట్ నన్ను స్వయంగా కలిసిన వాళ్ళు స్వామి ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతారు. తీసుకోవచ్చు అంటాను. నరేంద్ర మోడీ ఎలాగైతే సెల్ఫీలు తీసుకుంటాడో నేనైతే సెల్ఫీలు తీసుకో. అయ్యా మీరు నా పక్కన ఉండొచ్చు, నాతో పాటు కలిసి ఫోటో దిగచ్చు, కానీ అది సెల్ఫీ మాత్రం పనికిరాదు. ఎందుకు పనికిరాదండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఒక జోకీగానే చెప్తున్నాను, కానీ అది సిస్టమ్. ఓకే, ఆ సిస్టమ్ ప్రకారంగా నేనేం చెప్పేవాడంటే, అయ్యా నాతో సెల్ఫీ దిగాలంటే అర్హత ఉండాలి, అయితే పెండాం అయి ఉండాలి, లేకపోతే కీప్ అయి ఉండాలి. వీళ్ళిద్దరికి మాత్రమే నేను అలాంటి అవకాశం ఇస్తాను అని చెప్పి నవ్వుతూ మాట్లాడతాను. సరే వాళ్ళు ఎవరో 80 వాళ్ళ ఫోన్లోనో వీళ్ళ ఫోన్లోనో ఎలాగో అలాగ ఫోటో తీసుకుంటారు. అలాగ ఒక ఫాలోవర్, ఒక ఫ్యాను లేదా ఒక శిష్యుడు నాతో పాటు కలిసి ఫోటో దిగాడు. ఓకే, అతను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఒక 1,500 రూపాయలు అవసరమైతే ఈ మైక్రో ఫైనాన్షియల్ సిస్టమ్ అని అంటారు కదా, అలాంటిదే ఈ యాప్ అనుకుంటే, ఈ యాప్ ద్వారా 1,500 రూపాయలు
లోన్ తీసుకున్నాడు. దానికి సంబంధించి అంటే వాళ్ళు చేసిన దురాగతం ఎంతటి భయంకరమైందంటే నాకైతే దేని గురించి భయం లేదండి. వాళ్ళది సైబర్ క్రిడ్ వాళ్ళ యాప్ పేరు. ఓకే. ఆ సైబర్ క్రిడ్లో ఇతను చూసి టెంప్ట్ అయిపోయి అత్యవసరమైన పరిస్థితిలో ఒక మెడిసిన్స్ ఏవో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. 1500 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఓ 4 రోజుల లోపల కట్టాల్సి ఉంటుంది సుమారుగా. అది కట్టేటువంటి ఆ సందర్భంలో కట్టేదానికి ముందరే తొందరపడి ఆ సైబర్ క్రిడ్ అనేటువంటి యాప్ వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అయ్యా మాకు లోన్ కట్టాలా 2500. ఏంటది 2500? 1500 తీసుకున్నటువంటి లోను 1000 రూపాయలు మిత్తి అంట. ఓకే. ఆ విధంగా 2500 కట్టాలి. నువ్వు కట్టకపోతే నేను మీ దాంట్లో డీప్ ఉంది కదా, అదే డీపీనో ఏదో అంటారు వాట్సాప్ డీపీ, అందులో ఏదో ఒకటి ఉంది కదా, అలాగా నువ్వు నీతో పాటు ఉండేటువంటి ఒకానొక వ్యక్తి వాళ్ళిద్దరిది కూడా నేను నీకు 2 ఫోటోలు పంపిస్తున్నాను ఏంటి న్యూడ్ ఫోటోలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అయ్యా నేను ఇవ్వాల్సిన 1500 అయితే మీరు 2500 అనడం సరికాదు అని ఈ ఆర్గ్యుమెంట్స్ చాటింగ్స్ ఇవి నడుస్తున్నాయి. ఆ లోపలే తొందరపాటుగా వాళ్ళు నా ఫోటోని మార్ఫింగ్ చేసి ఈ విధంగా చూడండి, కంప్లీట్ న్యూడ్. ఈ ఫోటో ఈ విధంగా మార్ఫింగ్ చేసి వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఫేస్బుక్లో ఈ నంబర్ దగ్గర మీకు దొరుకుతుంది అని చెప్పి పెట్టడం ఇది జరిగింది. నేను అఘోర కాబట్టి నాకేం పెద్ద సమస్య లేదండి. ఎందుకంటే కుంభమేళాలో మేము తిరిగింది నగ్నంగా. అలాంటి పరిస్థితులు ఎందరో దండాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంతకు మించి అదే లింగానికి ముద్దులు పెట్టిన వాళ్ళు ఉన్నారు భక్తి భావంతో. అలాంటి పరిస్థితులు నాకైతే సిగ్గు లేదండి. కానీ ఇక్కడ నేను అనేది ఒకటే, ఇదే పరిస్థితి ఒక సగటు మనిషికి వచ్చింది అనుకోండి, మరి అలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? చాలా ఇటువంటి సంఘటనలు జరిగాయి గురుగారు, ఆల్రెడీ ఇటువంటి జరిగాయి కాబట్టి సమాజంలో ఇటువంటి చాలా మంది అమాయకులు బలవుతూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దీని మీద కూడా నేను రీసెర్చ్ చేశాను. సర్ఫింగే, ఇంటర్నెట్ ఉంటే చాలు, కంప్యూటర్ ఉంటే చాలు, సర్ఫింగ్ చేయగలిగితే ఐడియాలజీ తోటి పర్ఫెక్ట్గా అన్నీ దొరికిపోతాయి. అలాగా చూసుకుంటే ఈ యాప్ ఎక్కడిది, ఏ దేశం నుంచి ఆపరేట్ చేయబడుతోంది, ఏమిటి అని అనుకుంటే నంబర్లతో సహా నేను ఇస్తానండి. ఫస్ట్ ఐవోరీ అనేటువంటి ఒక దేశం, దాని తాలూకు కోడ్ +225071612860. ఆ తలుకు మొబైల్ పేరుతోటి లేదా ఆ ల్యాండ్లైన్ కూడా కావచ్చు, చెప్పలేము. ఆ దీంతో ఆపరేట్ జరుగుతుంది. ఇంకోటి పాకిస్తాన్ నుంచి, దీని తాలూకు కోడ్ +923149989215. ఇది పాకిస్తాన్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, ఇలాగ విదేశాలలో ఆపరేట్ చేయబడుతున్నటువంటి యాప్స్ ఈ విధంగా ఇండియాలో ఉండేటువంటి వాళ్ళని మోసాలకి గురి చేస్తున్నాయి. ఇలాంటి ఈ పరిస్థితిలో నా ఆలోచన దీని ప్రకారంగా ఇది ముందస్తు సమాచారంగా చెప్తున్నాను. ఇంటెలిజెన్స్ వాళ్ళకైనా సరే, సిబిఐ వాళ్ళకైనా సరే, సిఐడి వాళ్ళకైనా సరే ఒక ఆలోచన, నా ఆలోచన గురించి చెప్తున్నా. అలాగే జరగాలని నేను అంటలా. ఉదాహరణకి 1500-1000 రూపాయలకి ఇంతటి దురాగతానికి పాల్పడుతున్నారు అంటే వీళ్ళు బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనేది అర్థమవుతోంది, నేర చరిత్ర కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనేది అర్థమవుతోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో
1500కి 2500 అని చెప్పిన వాళ్ళు ఒక అమాయకులు అని అంటే ఇలాంటి న్యూడ్ ఫోటోలు చూడంగానే భయపడి 2500 పంపించేస్తారు అనుకుందాం. అది అక్కడితో ఆగుతుందని నేను అనుకోను. ఓకే, ఇవాళ 2500, రేపు 25,000 పంపిస్తావా, ఫోటోలు పెట్టమంటావా? లేదు 2 లక్షలు పంపిస్తావా, ఫోటోలు పెట్టమంటావా? ఇదే బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్తో ఉంటారు. అలా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఆయా దేశాల తాలూకు స్థితిగతుల్ని బట్టి కూడా ఆ వ్యక్తుల తాలూకు యాటిట్యూడ్ని మనం అంచనా వేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంటే ఇండియాకి శత్రు దేశమే కదా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి ఇలాంటి యాప్లు మెయింటైన్ కావచ్చు కదా. అలాంటి పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక వ్యక్తి నిరుపేద, మందుల కోసం అని చెప్పి లోన్ తీసుకున్నాడు. దాని గురించి కొట్లాడేటువంటి సమయంలో, కొట్లాడడం అంటే 1500 పంపించానంటే తప్పు కాదండి. అంతకు మించి దాని మీద 1 రూపీ ఇంట్రెస్టో 2 రూపీస్ ఇంట్రెస్టో వేసుకుని అందుకు పంపించమన్నా తప్పు కాదండి. తీసుకున్నదేమో 1500, డబ్బులు పంపించమన్నదేమో 2500. ఓకే, అసలు ఆ ఇంట్రెస్ట్ రేటింగ్ ఎంత? ఇది నువ్వు చెల్లించలేకపోతే నీకు నేను ఒక ప్యాకెట్, ఏదో ఒక ప్యాకెట్ కొరియర్లో పంపిస్తున్నాను. ఓకే, ఆ కొరియర్లో పంపించినటువంటి ఆ ప్యాకెట్ని పలానా పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, పలానా కోటి సెంటరు, లేదు ఇంకొక జన సంబంధం బాగా తిరిగేటువంటి మైత్రివనము, ఇలాంటి ఏరియాల్లో పెట్టు, లేదంటే మెట్రో స్టేషన్లో పెట్టు, లేదంటే మెట్రో ట్రైన్లో పెట్టు అని చెప్పి ఇంటిమేట్ చేయరని ఏంటి గ్యారంటీ? ఇది ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు ఇండియాలోకే ఎంటర్ కాకుండా ఇండియాలో ఉండే వ్యక్తులనే వాళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోవచ్చు కదా. ఓకే, మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. అలాంటి పరిస్థితుల్లో దీని మీద కరెక్ట్గా వర్కౌట్ చేయాలనిపించింది. వర్కౌట్ చేశాను. నాకు తెలిసిన సత్యాలని మీకు వివరించాను. మీకు కూడా నా మాటల మీద నమ్మకం ఉంటే అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన వెబ్సైట్స్లో పెట్టండి. అంతకుమించి అందరికీ తెలియజేయండి. ఇదే సైబర్ క్రైమ్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ కోసము సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. అంతకుమించి హైదరాబాద్ కమిషనరేట్ కూడా ఉంది. ఈ కమిషనరేట్లో కూడా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రోజు ఇలాంటివి కొన్ని లక్షల కేసులు వస్తున్నాయి. ఓకే, ఏ ఒక్క పిటిషన్ కానీ, ఏ ఒక్క అర్జీ కానీ, ఏ ఒక్క అప్లికేషన్ కానీ యాక్టివ్గా అది ఇన్వెస్టిగేట్ చేయబడట్లేదు అనేది కూడా తెలుస్తోంది. అలాగని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టడం కాదండి. వాళ్ళకుండే స్టాఫ్, వాళ్ళ తలకు స్థితిగతులు ప్రకారంగా సరిపోకపోవచ్చు. అందువల్ల కూడా ఈ కంప్లైంట్స్ అలాగా బుట్ట దాఖలాలు అవుతుండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంతే కదా గురుగారు. ఇప్పుడు సామాన్యుడు బయటకు వచ్చి ఎవరితో చెప్పుకోలేడు. ఈ మాదిరిగా న్యూడ్ ఫోటో ఎవరికి ఎవరు చెప్పగలరు చెప్పండి. నా సంగతి అంటే వదిలేయండి. నేను అఘోరా కాబట్టి నేను సిగ్గుమాలని ఎదవా. ఇలాగే పెట్టండి ఈ ఇంటర్వ్యూలో, ఇబ్బంది ఏం లేదు. నేను ఇలాగే మాట్లాడతాను. నా స్టైల్ మీకు తెలుసు. నాకు సిగ్గు లేదు కాబట్టి నేను ఇది చూపించాను. ఇలాగ చూపించి ఎవరితో మాట్లాడగలరు? అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే హూ విల్ టేక్ ద రెస్పాన్సిబుల్? ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి దుర్మార్గుల తాలూకు ఆటలు కట్టుబడాలంటే నిలిపివేయబడాలా అనేదానికి అడ్డుకట్ట వేయడానికే నేను ఈ యొక్క ఇంటర్వ్యూని ఈ యొక్క సందర్భంగా నేను చేస్తున్నాను. అంటే ఈ ఫొటోస్ కావచ్చు, లేదంటే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, ఇదంతా ఓన్లీ వాట్సాపేనా? అంతేనండి. డైరెక్ట్ కాల్స్ కూడా ఉంటాయా? డైరెక్ట్ కాల్స్ కూడా ఉంటాయి. లేదంటే వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజెస్ పంపిస్తారు. ఓకే, ఇలాగ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అడ్డుకట్ట వేయాలి అని ముందుకు మీరు వచ్చారు. మీరు పెద్దలు కాబట్టి, అన్ని తెలిసినవారు కాబట్టి దీనికి ఏదో దగ్గర పులి స్టాప్ పడాలి. అలా పడాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. కానీ ఎంతో మంది ఇటువంటి చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్లుగా అలాంటి ఫోటోలు ఎవరికి చూపించి, ఒకవేళ ఇంట్లో ఒక ఫ్యామిలీలో భర్తకి అటువంటి జరిగినా భార్యకి చెప్పుకోలేడు, భార్యకి అటువంటి జరిగినా భర్తకి చెప్పుకోలేడు. అంతకుమించి చెప్పాలంటే
ఒక భార్యాభర్తలే డిప్లో పెట్టుకున్నారనుకోండి, డీపీలో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా, ఆ కుటుంబం ఏమైపోవాలి? దీని మీద ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా కోర్టు వాళ్ళైనా సరే, అంటే న్యాయ వ్యవస్థ కానీ సుమోటో కింద తీసుకుని దీని మీద ఒక కేసు అన్నది వేసి సీరియస్గా వర్కౌట్ చేయాలన్నది అన్ని ప్రభుత్వ శాఖలకి నా విన్నపం. మీరు విన్నపం చేయడమే కాకుండా దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని కేసు అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నేను చేయాలని చేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఈ కమిషనరేట్స్లో ఇలాగా అప్లికేషన్స్ పెడుతుంటే అవి బుట్ట దాఖలాలు అవుతున్నాయని. అవును, అలాంటి బస్సులో నాది కూడా కంప్లైంట్ బుట్ట దాఖలా కావచ్చు కదా. ఓకే, అందుకే నేనేమంటాను, మీ ద్వారా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, నా నంబర్ చాలా క్లియర్గా చెప్తానండి. నాది 7989736321. దీనికి నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగని చెప్పి కొత్త నంబర్లు ఎత్తానని నేను అంటలేదు. ఫస్ట్ మెసేజ్ పెట్టండి, అయ్యా మేము పలానా సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పి మీ పేరు, అడ్రస్సు, లేదా ఉద్యోగస్తులు అంటే ఐ మీన్ టు సే దట్ గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ తలకు డిజిగ్నేషను, ఫోన్ నంబరు, అడ్రస్సు, ఇది ఫస్ట్ నాకు మెసేజ్ చేయాలి. దెన్ ఐ విల్ రెస్పాండ్. ఓకే, నా వల్ల అయినది నేను చెప్తాను. నేనైతే మాత్రం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉండాల్సిన ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ ప్రొవైడ్ విత్ మీ వాట్ ఎవర్ ఇట్స్. నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అంతకుమించి అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఎక్కడి నుంచి వస్తుందో నాకేం తెలుసు? అంతే కదా. ఐఎమ్ ఆల్సో రోమింగ్ విత్ ది ఇండియా. అవును, నేను ఇంతవరకు ఇండియా తప్పితే ఎక్కడికి పోలేదండి. కానీ ఇండియాలోనే కూర్చుని ప్రపంచం మొత్తం చూస్తుంటానండి. సో ఇప్పుడు మీ దాకా వచ్చింది, మీరు దీని మీద యాక్షన్ తీసుకున్నారు, లేదు దీన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు వీటి బారిన పడొద్దు అని చెప్తున్నారు. ఎవరు దీని బారిన పడకుండా ఉండాలంటే ఫైనల్గా మీరు ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే నేను ప్రజలకి ఇచ్చేటువంటి సలహా ఒకటే, ఎటువంటి లోన్ యాప్స్కి స్పందించకండి, ఎక్కడా కూడా అప్పులు చేయకండి. ఇలాంటివన్నీ నేను చెప్తున్నానంటే నేను కూడా క్లారిటీతోనే ఉన్నానండి. నా 26వ ఏట 5 రూపాయలు అప్పు చేయకుండా కలిగి ఉన్నప్పుడు చికెన్ మటన్, లేకుంటే గొడ్డు కారం, ఇలాగే తినాలా, ఇలాగే ఉండాలా అని ఒక గట్టి డెసిషన్ తీసుకున్నాను. ఆ తీసుకున్నటువంటి డెసిషన్ని ఇప్పటి వరకు పాటిస్తున్నాను. నౌ ఐఎమ్ రన్నింగ్ అబౌట్ 73. 5 రూపాయలు నాకు అప్పు లేదండి. అంతా మన చేతుల్లో ఉందండి. స్వర్గం కావాలన్నా మన చేతుల్లోనే ఉంది, నరకం కావాలన్నా మన చేతుల్లోనే ఉంది. కంట్రోలింగ్ కెపాసిటీ మనలో ఉండాలి. అప్పు చేయకూడదు, మనం అప్పు తీసుకోకూడదు అనేటువంటిది అది కనుక ఉంటే అప్పుడు ఏ మైక్రో ఫైనాన్స్ బారిన పడాల్సిన అవసరం లే, ఏ బ్యాంకు వాళ్ళ దీంట్లోనూ మనం ఇరుక్కోవాల్సిన పనిలే. అంతకుమించి ఈ చిట్ ఫండ్స్ అవి ఇవి అని చెప్పి అనేకం వస్తున్నాయి, కార్ లోన్స్ అని అవని ఇవని. వీళ్ళ కూరల్లో చిక్కుబడిపోయి లోన్ల గురించి కోట్లల్లోనో లక్షల్లోనో పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకుమించి మినిమం అంటే వేలల్లో పోగొట్టుకోవడం అది కూడా అవసరం రాదు. అంతకుమించి అందరూ కూడా విత్ పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీగా బతకగలుగుతారు. నేను కోరుకునేది అలాంటి ప్రజల్ని, అలాంటి జీవ చైతన్యాన్ని. అందుకే నేను అఘోరగా ఈ మాట ఇలాగే చెప్తున్నాను. ఆ పైన ఈశ్వరేచ్ఛ. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు అని అంటే, నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి చెప్పినా కూడా ఈ ప్రజలు మారరు అంటే, ఇందాక నేను చెప్పినట్టు వెర్రి గొర్రెలు పోవాల్సిందే, కషాయవాడి దగ్గర కబేళాలో ఇరుక్కోవాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఇదండి, ఎటువంటి లోన్ యాప్లకు లోన్ అవ్వకుండా, ఎటువంటి వారి బారిన పడకుండా, చిన్న చిన్న అవసరాల కోసం అటువంటి యాప్లోంచి మనీ తీసుకొని ఆ తర్వాత వారి బారిన పడి జీవితాలని నాశనం చేసుకునేటువంటి దిశగా ఎవరు ప్రయాణించొద్దు, అటువంటి పరిస్థితులు ఎవరికి రావద్దు అని అఘోరి గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.